దగ్గిన తుమ్మిన మీకు యూరిన్ లీక్ అవుతుందా? బాత్రూమ్కి వెళ్ళే వరకు యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? దీన్ని మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లేదా అర్చ్ కంటినెన్స్ అని అంటుంటాము. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్పందన నల్గండ్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHCL హైదరాబాద్. నేను సౌత్ ఇండియాలోని ఫస్ట్ కాస్మెటిక్ గైనకాలజీ జెట్ ప్లాస్మా లేజర్ HER2 అనే ఎక్విప్మెంట్తోని మీ ముందుకు వచ్చాము. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకున్నది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి? అది ఎవరిలో వస్తుంది? ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏంటి? దీన్ని మనము మెడికల్గా ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, లేదా ఇన్ సివియర్ కండిషన్స్లో దీనికి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది యూజువల్లీ ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తామండి, మగవాళ్ళ కంటే కూడా. వీళ్ళకి దగ్గిన తుమ్మిన యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. కొంతమందికి మాట్లాడినా కూడా లేదా ఏదైనా ఎక్సర్సైజ్ అలాంటివి చేసినా కూడా యూరిన్ లీక్ అవ్వడమే కాకుండా కంప్లీట్గా యూరినేట్ అవుతూ జరుగుతుంది. ఇక కొంతమందికి వాష్రూమ్ వెళ్ళే వరకు కూడా మూత్రం ఆపుకోలేక మధ్యలోనే యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. వీటిని మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లేదా అర్జ్ ఇన్కాంటినెన్స్ లేదా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటూ ఉంటాం. అసలు ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఆడవారిలోని మనం ఈ సమస్య ఎందుకు ఎక్కువగా చూస్తుంటాం? మగవారిలో ఉండదా? ఉంటుందండి. మగవారిలో కూడా ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది సహజంగా చూస్తుంటాం. కాకపోతే ఆడవాళ్ళలో మోస్ట్లీ డెలివరీ తర్వాత లేదా పోస్ట్ మెనోపాజల్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు ఈ లక్షణాలు అనేవి ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్యంగా ఏజ్ అడ్వాన్స్ అవుతున్నా కొద్దీ లేదా పెల్విక్ ఏదైనా సర్జరీస్ అయినా కూడా మోస్ట్లీ ఆడవాళ్ళలో డెలివరీ తర్వాత అంటే పోస్ట్ నేటల్ పీరియడ్ తర్వాత వాళ్ళు ఎక్సర్సైజెస్, జాగ్రత్తలు ఇలా తీసుకోకపోయేసరికి ఆ కింద ఉన్న మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. వీక్ అయినప్పుడు వాటికి యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు. ఆ హోల్డ్ చేసే కెపాసిటీ లేకుండా మూత్రం అనేది ఇలా దగ్గిన తుమ్మిన లీక్ అవుతూ ఉంటుంది. ఇకపోతే మనకి సహజంగా అలవాట్లు, రోజు అలవాట్లు, టీ, కాఫీ ఇవి ఎక్కువగా తీసుకోవడం. యూజువల్లీ కాఫీ అంటే కెఫీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా కూడా యూరినరీ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల బీపీ, షుగర్, ఇలా ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇలాంటి కండిషన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. బీపీ కంట్రోల్ కోసం వాడే మందులు కూడా ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి దారి తీస్తుంది. అది ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ. ఇకపోతే ఆల్కహాల్ ఇలాంటివి కూడా వీటికి మోస్ట్ కామన్గా దారి తీస్తుంది. కాకపోతే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన కల్చర్లో నార్మల్ డెలివరీస్ అనేవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. పోనీ ఒక నార్మల్ డెలివరీయా కాదు, 2, 3, 4, పాతకాలంలో 10 వరకు కూడా అయ్యేవి. దాంతో ప్రెషర్ అనేది కింద ఎక్కువగా పడి అక్కడున్న పెల్విక్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడంతో యూరినరీ బ్లాడర్ యూరిన్ని కంట్రోల్ చేసుకోలేక మజిల్స్ వీక్ అయిపోయి దగ్గిన, తుమ్మిన, నవ్విన, గట్టిగా మాట్లాడినా లేదా ఎక్సర్సైజెస్ చేసినా కూడా యూరిన్ అనేది లీక్ అయిపోతుంది. దీనికి ఆడవాళ్ళు అందరూ టెన్షన్ పడిపోయి ఇంకా లైఫ్ అయిపోయింది, అదొక సోషల్ స్టిగ్మా, మేము బయటికి వెళ్ళలేము, నలుగురుట్లో సహజంగా తిరగలేము, ట్రావెల్ చేయలేము, ఫంక్షన్స్కి వెళ్ళలేము అని అన్నీ అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే ఉండిపోయి సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు. కానీ అలా అని ఇప్పుడు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంది, అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ పడిపోతుంది, దీనికి నేను సర్జరీయే చేయించుకోవాలి అలా అని మేల్ పార్ట్నర్కి కూడా, హస్బెండ్కి కూడా చెప్పుకోకుండా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ప్రతిదానికి ఆపరేషనే ఆన్సర్ కాదండి. దీనికి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే జెట్ ప్లాస్మా లేజర్ థెరపీ. అంతకుముందు చాలా ఎక్కువగా ఈ లేజర్ థెరపీలని ఇచ్చేవాళ్ళు వీటికి. కాకపోతే అవి 2-3 మంత్స్ రిజల్ట్స్ బాగా వచ్చిన తర్వాత ఒక 6 నెలలు కాగానే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్నవన్నీ కాకుండా కొత్తగా ప్లాస్మా లేజర్ థెరపీ అనేది అందుబాటులోకి వచ్చిందండి. దాన్నే జెట్ ప్లాస్మా లేజర్ HER2 అంటాం. అది సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేము స్టార్ట్ చేశామండి. దీంతో రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటున్నాయి. ఇది ప్యూర్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి. దీంతో ఏ అనెస్థీషియా ఇవ్వము, హార్మోన్స్ ఇవ్వడం కానీ మెడికేషన్స్ ఇవ్వడం కానీ ఉండవు. ఇది ప్లెయిన్లెస్, స్కార్లెస్ అండి. ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్. దీని సివియారిటీ పట్టి
ఒక సఫర్ అవుతున్న ఫీమేల్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి కొన్ని పరీక్షలు చేయించి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ స్టేజెస్ని బట్టి వాళ్ళకి ఎన్ని సెషన్స్ అవసరం పడతాయో మనం డిసైడ్ చేసుకొని ఆ తర్వాత ఈ లేజర్ థెరపీకి అనేది మనం వెళ్తామండి. సహజంగా 4 to 6 సెషన్స్ అనేవి ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అవసరం పడుతూ ఉంటాయి. దాంతో మేము ఏ మెడిసిన్స్ ఇవ్వకుండా అండ్ ద ప్రొసీజర్ ఈజ్ అరౌండ్ 40 minutes to 1 hour అండి. అంటే సివియారిటీని బట్టి టైం పెంచుతాము. ఆ 40 minutes 1 hour తర్వాత పేషెంట్ నార్మల్గా యథావిధిగా ఏ అలసట లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళ రోజు పనులు కూడా సహజంగా నార్మల్గా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్యూర్లీ నాన్ సర్జికల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. కాబట్టి మీరు ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్తో కానీ అర్జ్ ఇన్కాంటినెన్స్తో కానీ సైలెంట్గా సఫర్ అయ్యి ఆ డైపర్స్ అవి వాడి నలుగురికి దూరం అయ్యే బదులు మీకున్న బాధ చెప్పుకొని మా శ్రేష్ఠ హాస్పిటల్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.